హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి అయితే ఒక దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరజ్ ప్రేమ అయితే వస్తారు. ఇక ధీరజ్ అయితే వేదవతి దగ్గర కూర్చుని, అమ్మా ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావంటూ ఇక వేదవతిని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి చందు కూడా వస్తాడు. చందు వేదవతిని చూసి తను కూడా వేదవతి దగ్గర కూర్చుని ఏం జరిగిందో అడుగుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే చెప్తాను ఆగరా అని చెప్పి ఇక సాగర్ని పిలవడంతో సాగర్ నర్మద ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక నర్మద అయితే ప్రేమ పక్కన నుంచుంటుంది. సాగర్ కూడా వేదవతి దగ్గర నుంచుంటాడు. రేయ్, మీ ముగ్గురు నాకొక మాట ఇస్తారా అని అడగడంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా వేదవతిని చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, రేయ్ చెప్తున్నాను, నా మాట వింటానని నాకు మాట ఇవ్వండి అని చెప్పి తన చేతిని చాపుతుంది. తన చేయి చాచడంతో ఒక్కసారిగా ముగ్గురు కొడుకులు కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా వేదవతి చేతిలో చేయి వేసి, అమ్మా నువ్వు ఏం చెప్పినా సరే మేము దాన్ని వింటామమ్మా అని చెప్పి ఇక ముగ్గురు కూడా వేదవతికి మాటిస్తారు. వేదవతి, రే ఇంతకు ముందు కూడా మీ ముగ్గురు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోను అంటూ మీ నాన్న చేతిలో ఇలాగే ఒట్టు వేసి ఒట్టు దాటేశారు. కానీ ఈసారి మాత్రం మీరు నా మాటని కాదనకూడదు అంటూ ఇక వేదవతి అయితే ముగ్గురు దగ్గర ఒట్టు తీసుకుని తనొక నిజాన్నైతే బయట పెడుతుంది. ఒక్కసారిగా వేదవతి చెప్పిన నిజాన్ని విని ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. అమ్మా అని అంటుంటే ఇక వేదవతి, అవును నేను చెప్పింది నిజం, మీ ముగ్గురు కూడా ఎప్పటికీ ఈ మాట మీదే ఉండాలి అని అనుకుంటూ వేదవతి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వేదవతి వెళ్ళిపోవడంతోనే ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ అయితే, రే అన్నయ్య, అమ్మా ఇట్లా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు అంటూ ఇక సాగర్ అలాగే ధీరజ్ ఇద్దరు తిరుపతితో చందుతో అంటుంటే, చందు నేను కూడా అలాగే అనుకున్నాను, అమ్మ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందేంటి అని చెప్పి ఇక చందు ధీరజ్ని అలాగే సాగర్ వైపు చూస్తాడు. ఇంకా ఇంతలో నర్మద ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర కూర్చుని, చూడండి జరిగిందంతా అత్తయ్య గారు తలుచుకుని చాలా బాధపడుతున్నారు, అందుకే ఆవేశంలో అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అత్తయ్య గారు మళ్ళీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎప్పట్లా సంతోషంగా ఉండాలి అంటే దానికి మీరే సహకరించాలి అని చెప్పి ఇక నర్మద అంటుంటే, నర్మద మాటలకి ఇక ముగ్గురు కూడా నర్మద వైపు ఆశ్చర్యంగా చూస్తారు. సాగర్ అయితే, నర్మద ఏం మాట్లాడుతున్నావు, ఇప్పటికిప్పుడు అమ్మ మనసుని మార్చి మళ్ళీ అమ్మని ఎప్పట్లా చేయటం అంటే అది జరగని పని అని అంటుంటే, ఎందుకు జరగదు సాగర్, జరుగుతుంది, అసలు మీకు జరిగిన విషయాలని తెలియక ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఇక పక్కన ఉన్న ప్రేమ మాట్లాడుతుంటే, నర్మద ప్రేమ అని పిలవడంతో ఇక ప్రేమ మౌనంగా ఆగిపోతుంది. నర్మద అయితే, చూడండి మీరు ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా అత్తయ్యని మావయ్యని సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, అలాగే అత్తయ్య తీసుకున్న ఇంత పెద్ద నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టేస్తారు అంటూ ఇక నర్మద అయితే వాళ్ళ ముగ్గురికి కూడా ధైర్యం చెప్తుంది. వేదవతి అసలు ముగ్గురు కొడుకులకి ఏం చెప్పిందన్నది మనకి ఇప్పుడే రివీల్ చేయరు. ఇక నర్మద అయితే అలా నచ్చ చెప్పి, సాగర్ నీతో కాస్త మాట్లాడాలి అంటూ సాగర్ని పక్కకి తీసుకెళ్తుంది. ఇక సాగర్ అయితే, అమ్మో నర్మద నాతో మాట్లాడాలి అంటూ ఇలా పక్కకి తీసుకొచ్చింది, ఖచ్చితంగా డబ్బుల కోసమే అయ్యుంటుంది. ఇప్పుడు అంత డబ్బు లేదని నర్మదతో ఎలా చెప్పను, మరి ఆ డబ్బు ఏం చేశావని అడిగితే నేను ఏం చేయాలి అంటూ ఇక సాగర్ అయితే తనలో తను భయపడుతూ ఉంటాడు. ఇంకా నర్మద అయితే, సాగర్ అంతమంది ముందు ఆ వనజ గారు మావయ్య గారిని అత్తయ్య గారిని అంతలా అవమానిస్తుంటే నువ్వు ఒక కొడుగ్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదెందుకు? అయినా వాళ్ళ డబ్బు బ్యాంక్లో సిద్ధంగానే ఉంది కదా, బ్యాంక్ వెళ్ళి అంత డబ్బుని తీసుకురానక్కర్లేదు, వాళ్ళకి అప్పుడే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది అని అంటుంటే ఇక సాగర్, నర్మద ఏం మాట్లాడుతున్నావు, అవి 20 lakhs, పైగా ఆ వనజ గారు ఎలా మాట్లాడుతుందో చూసావుగా, డబ్బు అకౌంట్లో పడలేదని దబాయించచ్చు, నాన్నని అవమానించడం కోసం మళ్ళీ ఏదన్నా చేయొచ్చు, అందుకే ఆ డబ్బుని
మనమే తీసుకెళ్ళి స్వయంగా ఆవిడ మోహాన్ని కొట్టేద్దాం అని చెప్పి సాగర్ అన్న మాటలకి నర్మద కూడా అవును అవును సాగర్, నేను అంత దూరం ఆలోచించలేదు. ఆవిడ ఇంటికొచ్చి గొడవ చేసింది మాత్రమే ఆలోచించాను అంటూ ఇక నర్మద సాగర్, నిజంగా నువ్వు చాలా అంటే చాలా మంచిగా ఆలోచించావు. రేపు ఉదయాన్నే మొదటిగా మనం బ్యాంక్కి వెళ్ళాలి. తర్వాత ఆ డబ్బును తీసుకెళ్ళి వనుజ గారికి ఇచ్చేయాలి అంటూ ఇక నర్మద మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద వెళ్ళిపోవడంతోనే సాగర్ ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మయ్యా, ఎక్కడా నర్మదకి నా మీద అనుమానం వచ్చేసిందేమోనని చాలా భయం వేసింది. నర్మదకైతే సర్ది చెప్పాను, కానీ రేపు ఉదయానికల్లా అంత డబ్బు నేనెక్కడి నుంచి తెస్తాను? ఇప్పుడు నేనేం చేయాలి అంటూ సాగర్ భయపడుతూ ఉండగా సడన్గా సాగర్ దగ్గరికి ఇక భాగ్యం అలాగే ఆనందరావు వల్లి అయితే వస్తారు. ఇక వల్లి అయితే, సాగర్ మర్ది గారు, డబ్బుల గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా మీలో చాలా టెన్షన్ కనిపిస్తుంది. అసలు మీ దగ్గర డబ్బులున్నాయా లేవా అని అడగడంతో ఒక్కసారిగా సాగర్, అయ్ బాబాయ్, వల్లి వదినకి కూడా నా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు వల్లి వదినకి కాస్త నిజం తెలిసినా దాన్ని నాన్నగారి ముందు బయట పెట్టేస్తుంది. నేను వల్లి వదినకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుని సాగర్ ఆలోచిస్తుండగా ఇక పక్కనే ఉన్న భాగ్యం, అదేంటబ్బాయి, అసలు ఏం మాట్లాడవేంటి నిన్నే అని చెప్పి ఇక భాగ్యమైతే సాగర్ని కదపడంతో ఒక్కసారిగా సాగర్ ఏదో ఆలోచిస్తూ ఆలోచనలోంచి బయటికి వచ్చినట్టుగా ఉలిక్కిపడి, చూడండి, మీరు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఒక విధంగా మా కుటుంబం గురించి మీరు ఆలోచిస్తుంది మంచిదే, కానీ మరీ ఎక్కువగా ఆలోచించడమే అస్సలు బాగాలేదు. చూడండి, రేపు ఉదయాన్నే ఆ వనజ గారికి నేను నర్మదా వెళ్ళి డబ్బిచ్చొస్తాం, సరేనా అని అనుకుంటూ అక్కడి నుంచి సాగర్ అయితే తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇంకా భాగ్యం, అమ్మడో, ఈడి వాలకం సొత్తుంటే ఈడి దగ్గర ఆ డబ్బులు లేనట్టుగా అనిపిస్తుందే అని అంటుంటే ఇక వల్లి, అమ్మోయ్, నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఆ నర్మదా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని. పదే పదే నర్మద విషయంలో జోక్యం చేసుకొని మళ్ళీ నర్మదకి కోపం తెప్పించేలా చేస్తున్నారు. చూడండి అని చెప్పి తలలు పక్కకి తిప్పి ఇదంతా చూస్తున్న నర్మదని చూపిస్తుంది. ఒక్కసారిగా నర్మద వాళ్ళ మీద కోపంతో రగిలిపోతుంది. అమ్మో, అమ్మడు, ఇదెప్పుడొచ్చిందే అని అంటుంటే, ఇంకెప్పుడొస్తుంది? సాగర్ మరిది గారు డబ్బును తీసుకెళ్ళి ఇస్తామన్నాయి అనక మునిపే వచ్చి ఇక్కడే నుంచుంది అని చెప్పి ఇక వల్లి నర్మద దగ్గరికి వెళ్ళి, చూడు నర్మదా, నేను సాగర్ మరిది గారిని, మీరు రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. అయినా ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? మీరు 100 తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. ఇక నర్మద అలా మాట్లాడడంతో వల్లి, చూడు నర్మదా, నేను చెప్తానే ఉన్నాను, నీ విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఏళ్ళు పెట్టద్దు అని. కానీ వీళ్ళే నా మాట వినకుండా వేలే కాదు, లెగ్గు కూడా పెట్టేస్తున్నారు. అమ్మోయ్, నాకేం తెలీదు, మీరు నన్ను నర్మదా చూసుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి వల్లి భయపడుతూ వెళ్ళిపోతుంది. అలా వల్లి వెళ్ళిపోవడంతో అమ్మడు అనుకుంటూ ఇక భాగ్యమైతే వెళ్ళిపోయింది. ఈ ఈ ఈ సిరుదుపుల నోట్లో మనల్ని వదిలేసి ఇట్టా వెళ్ళిపోయిందేంటి అని ఇక భాగ్యమైతే భయపడుతూ నర్మదతో, సుడమ్మాయి, వనజ గారు వచ్చి వెళ్ళిన తర్వాత రామరాజు అన్నయ్య చాలా బాధపడ్డాడు. ఆయన బాధని చూడలేక రేపు ఉదయాన్నే డబ్బిచ్చేమని సాగర్ అల్లుడికి చెప్దామని వచ్చాను. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఎవయ్యా, అట్టా సొత్తావేంటి, పద అనుకుంటూ ఇక తన భుజం మీద కొట్టి అక్కడి నుంచి ఇంకా తన భర్తని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా నర్మద అయితే, వీళ్ళందరూ ఈ రకంగా మాట్లాడుకున్నా సాగర్ మాత్రం దేని గురించో ఎక్కువగా భయపడుతున్నాడు. పైగా
దేని గురించో టెన్షన్ పడుతున్నాడు. అసలు సాగర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఇంకా నర్మద అయితే సాగర్ గురించి ఆలోచనలో పడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే విశ్వకైతే మోషన్స్తో చాలా తిప్పలు పడి ఇక బాగా అలసిపోయి వాష్రూమ్కి అలాగే ఇంటికి బయటికి తిరగలేక అక్కడే ఒక చైర్లో అలా పడిపోతూ ఉంటాడు. అది చూసిన అమూల్య అయితే కాస్త జాలిపడి ఇక తన కోసం మజ్జిగ తీసుకొచ్చి ఇదిగో అంటూ ఇక విశ్వక్కి ఇస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ అమ్మో వద్దు, మళ్ళీ దీనిలో ఏదో కలిపుంటావు, నీకు నీకు ఛ నిన్నేమన్నా భయం వేస్తుంది అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యతో అంటుంటే అమూల్య పర్వాలేదు, నన్ను చూస్తే ఆ మాత్రం భయం ఉండాలి. చూడు, ఇందాక నువ్వు తాగిన టీలో మోషన్ టాబ్లెట్ వేశాను. ఇప్పుడు నీ మోషన్స్ తగ్గడానికి ఇది తీసుకొచ్చాను అని చెప్పడంతో ఒసే ఒసే నువ్వు నన్ను చంపేయాలని చూస్తున్నావా? మళ్ళీ దీనిలో ఏం కలిపి తీసుకొచ్చావో అని అంటుంటే ఇక అమూల్య చూడు, నేనేమి నీ అంతా నీచుల్ని కాదులే, తాగు అంటూ ఇక అమూల్య అయితే బలవంతంగా మజ్జిగని విశ్వక్కి తాగిస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ అమూల్య తను అలా బలవంతంగా మజ్జిగ తాగించడం చూస్తూ కాస్త అమూల్య మీద ప్రేమ కలిగినట్టుగా ఫేస్ పెడతాడు. ఇక అమూల్య అయితే మజ్జిగ తాగించడం పూర్తయిన తర్వాత చూడు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిద్రపో, ఇలాగే ఉంటే రేపు ఉదయానికి లేవలేకపోతావు అని అనుకుంటూ అమూల్య వెళ్ళిపోతుంది. అలా అమూల్య వెళ్ళిపోవడంతో విశ్వక్ ఇది నేను అనుకున్నంత చెడ్డదేమీ కాదు, మంచిదే అని చెప్పి విశ్వక్ తన మనసులో అనుకుంటూ ఇక లేవలేక మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా సాగర్ అయితే రేపు ఉదయం కల్లా డబ్బుని ఎలా తీసుకొస్తాను, ఒక్క పూటలో డబ్బుని ఎలా అరేంజ్ చేస్తాను, ఎవరిని అడుగుతాను, ఎవరిని అడిగినా అంత డబ్బు నాకెవ్వరు ఇవ్వరే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి సాగర్ గదిలో తెగ తిరిగేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో నర్మద గదిలోకి రావడంతోనే సాగర్కి భయం మొదలవుతుంది. అమ్మో, నర్మద వచ్చింది. ఇప్పటికే నర్మద ముందు చాలా ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటన్నింటితో ఒక్కసారిగా నా మీద అటాక్ చేస్తుందా? లేదు, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను అంటూ ఇక సాగర్ తన మనసులో అనుకుంటూ నర్మద నాకు బాగా హెడేక్గా ఉంది, కాస్త కాఫీ తీసుకురావా అనుకుని బెడ్ మీద పడుకుంటాడు. ఒక్కసారిగా నర్మద సాగర్ పక్కన కూర్చుని సాగర్ ఇంతవరకు బానే ఉన్నావు కదా, మరి ఇప్పుడు హెడేక్ ఏంటి అని అంటుంటే అబ్బా తలనొప్పిగా ఉందని కూడా చెప్పకూడదా, తలనొప్పి గురించి కూడా నీకు 100 ప్రశ్నలా అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మద మీద కోపడుతుంటే అయ్యో సాగర్ ఎందుకంత కోపం, తలనొప్పే కదా, ఇదిగో ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అనుకుంటూ ఇక నర్మద అయితే కిచెన్లోకి వెళ్తుంది. అమ్మయ్య, నర్మద వెళ్ళిపోయింది, నర్మద వచ్చేలోపు నిద్రపోయినట్టు యాక్ట్ చేయాలి అనుకుంటూ ఇక సాగర్ అయితే కళ్ళు మూసి నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తాడు. ఇక నర్మద కాఫీ తీసుకొచ్చేలోపే సాగర్ నిద్రపోవడం చూసి పాపం ఉదయం నుంచి ఆఫీస్లో బాగా అలసిపోయినట్టున్నాడు, అందుకే తలనొప్పి వచ్చింది, పాపం కాఫీ తెచ్చేలోపే నిద్రపోయాడు అంటూ ఇక నర్మద ఆ కాఫీ కప్ని పక్కన పెట్టేసి తను కూడా మంచం మీద పడుకుంటుంది. ఇక నర్మద అయితే సాగర్ డబ్బు విషయంలో చాలా కంగారు పడుతున్నాడు, ఏమైందో ఏంటో అని అనుకుంటూ తాను కూడా నిద్రపోతుంది. అలాగే ఇక్కడ చూస్తే రామరాజ్ అయితే వనజ ఇంటికొచ్చి చేసిన గొడవని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే రామరాజు దగ్గర కూర్చుని ఏంటండి ఇదంతా అని అంటుండే ఇక రామరాజు భుజమా ఇప్పటికే నీ పుట్టింటి వాళ్ళు నా విషయంలో ఎన్నో మాటలన్నారు, కానీ అక్కడ నా కూతురు అమూల్య నా బంగారు తల్లిని ఎన్ని కష్టాలు పెడుతున్నారో అది సరిపోనట్టు వనజ గారు ఇంటికొచ్చి డబ్బు విషయంలో నానా గొడవ చేశారు, అసలు నాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రామరాజైతే చాలా బాధపడుతుంటే వేదవతి ఏంటండి మీరు అసలు ఇలా మాట్లాడతారేంటి, ఆ వనజకి డబ్బులు రేపు ఉదయాన్నే సాగర్ నర్మద వెళ్ళి దాని మోహాన కొడతారు,
అలాగే అక్కడ ఉన్న మీ ముద్దుల కూతురు బాగానే ఉంటుందిలేండి. అక్కడ మా పెద్దమ్మ ఉంది కదా, తనని చూసుకోవడానికి మీరేమీ దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఇష్టపడి వెళ్ళింది కదా, మరి కష్టంగా ఎందుకుంటుంది? ఇష్టంగానే ఉంటుంది. మీరే ఉదయం నుంచి ఏమీ తినకుండా దాని గురించే ఆలోచిస్తున్నారు అంటూ ఇక వేదవతి తీసుకొచ్చిన భోజనాన్ని రామరాజుకి తినిపిస్తూ ఉంటుంది. రామరాజు, బుజ్జమ్మ నువ్వు తిన్నావా అంటూ తను కూడా ఇక వేదవతికి తినిపిస్తూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు భోజనాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అట్నుంచి వెళ్తున్న ప్రేమ అలాగే ధీరజ్ అది చూసి చాలా ఆనందపడతారు. ఇక ప్రేమ అయితే, రే ధీరజ్ చూడ్రా, అత్తయ్య మావయ్య గారు అత్తయ్యకి ఎంత ప్రేమగా తినిపిస్తున్నారో, ఒక్కసారన్నా నువ్వు నాకు అలా పెట్టావా అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంది. ధీరజ్ ప్రేమ మాటలకి అలాగే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి తన మనసులో చాలా ఆనందపడతాడు. ఇక ప్రేమ అయితే తన గదిలో చదువుకుంటూ ఉండగా ధీరజ్ ప్లేట్లో భోజనాన్ని పెట్టుకొచ్చి ప్రేమ ముందు కూర్చుంటాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ అలా రావడం చూసి చాలా ఆనందపడుతుంది. ఇక ధీరజ్ అయితే ఒక్కొక్క ముద్ద కలిపి ప్రేమకి గోరు ముద్దలు తినిపించడంతో ప్రేమ అయితే చాలా ఆనందపడుతుంది. ఇక ప్రేమ అయితే ధీరజ్ కళ్ళల్లో చూసి, రే ధీరజ్, నేనంటే నీకు నిజంగానే అంత ప్రేముందా అని అడగడంతో ఇక ధీరజ్ తన మనసులో ఉన్న ప్రేమని చెప్పేలోపే వల్లి అయితే గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఆ భోజనం ప్లేట్ని అక్కడే పడేసి అందరూ కూడా హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక వల్లి అయితే, మావయ్య గారు దొంగ దొంగ అంటూ ఇక సాగర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అలాగే తిరుపతి లైట్లన్నీ ఆన్ చేసి కర్రలు తీసుకుని ఇక అక్కడికి వచ్చి, ఎక్కడమ్మా దొంగ అని అంటుంటే, అదేంటి బాబాయ్, ఇదిగోండి దొంగని పట్టుకున్నాను, రేయ్ నీ ఫేస్ చూపించు అనుకుంటూ ఇక సాగర్ని ఫేస్ చూపించమని అడుగుతుంది. వల్లి అయితే ఒక్కసారిగా నర్మదా వల్లి చెంప పగలకొట్టి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, ఎందుకు పదే ఇంట్లో ఏదో ఒక గొడవని చేస్తూనే ఉంటావు, చూడు నువ్వు పట్టుకుంది సాగర్ చేతిని అని అంటుంటే, ఏంటి నేను సాగర్ మర్దిగాని పట్టుకున్నానా? లేదు, నా కళ్ళ ముందు ఇతను బీరువాల నుంచి డబ్బులు తీయడం నేను చూశాను, అందుకే ఇతన్ని గట్టిగా పట్టుకున్నాను. అయినా నేను వదిలేయడానికి ఏమన్నా నీలాగా బక్కగా ఉన్నానా ఏంటి? నేను కూతంత బొద్దుగా ఉంటాను, అందుకే ఇతన్ని గట్టిగా పట్టుకున్నాను అని అనుకుంటూ ఇక ఏమీ తెలియనట్టు వల్లి ముందుకొచ్చి సాగర్ ఫేస్ని చూస్తుంది. ఒక్కసారిగా సాగర్ని చూసి వల్లి అయితే, అయ్ బాబాయ్, నిజంగానే సాగర్ మర్దిగారు అని అనుకుంటూ చేతిని వదిలిపెట్టి, అదేంటి మర్దిగారు అలా బీరువాల నుంచి డబ్బులు తీస్తున్నారు అని అడగడంతో ఒక్కసారిగా నర్మదా, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, ఆయన బీరువాల నుంచి డబ్బు తీయడమేంటి అని అంటుంటే, చూడు నర్మదా, నేనేమి సాగర్ మర్దిగారి మీద కావాలని నిందలు వేయట్లేదు, కావాలంటే ఆయన జోబుల్లో చూడండి డబ్బులు అని చెప్పి ఇక వల్లి అయితే ఆయన జోబుల వైపు చూపించడంతో ఒక్కసారిగా ధీరజ్ నిజంగానే సాగర్ జోబుల్లోంచి డబ్బుల కట్టల్ని తీస్తాడు. అది చూసిన నర్మదా అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రామరాజ్ అయితే, రే నడిపోడా, ఏంట్రా ఇది, నువ్వు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నావా అని అంటుంటే ఒక్కసారిగా ఇక సాగర్ అయితే, అది నాన్నా అని అనుకుంటూ ఇక రామరాజు ముందు సాగర్ తడబడుతూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్లో సాగర్ చేసిన పనికి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, అలాగే ఇక వల్లి నిజంగానే ఇంటి పెత్తనాన్ని తన చేతిలోకి తీసుకుంటుందా, అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి ఒక విధంగా కారణం వల్లినే అన్న నిజాన్ని బయట పెడుతుందా నర్మదా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక